హలో స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. ఇప్పుడే వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన రాబిన్హుడ్ ఫిలిం చూసొచ్చాను. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సెకండ్ ఫిలిం ఆఫ్టర్ భీష్మ. మనందరికీ తెలుసు భీష్మ ఎంత ఎంటర్టైనింగ్ ఫిలిమో, ఎంత మంచిగా ఆడిందో. సో ఇనీషియల్గా రాబిన్హుడ్ లైక్ ప్రమోషన్స్లో టీజర్స్ ట్రైలర్స్ చూసినప్పుడు ఐ వాజ్ నాట్ సో ఎక్సైటెడ్ బికాస్ చాలా నార్మల్ అనిపించాయి. బట్ ఎక్కడో చిన్న హోప్, వీళ్ళిద్దరూ కాంబినేషన్ అంటే పక్కా స్టోరీ అంతా నార్మల్గా రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అదే హోప్తో వెళ్ళాను. దట్ వాజ్ మై ఓన్లీ మోటివేషన్ టు గో టు దిస్ ఫిలిం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు, హౌ దే షో కేస్ నేమ్ అని. బట్ మాట్లాడుకుందాం, నేను ఇంప్రెస్ అయ్యానా లేదా అనేది నేను చెప్తాను. బేసిక్గా సినిమా గురించి లైక్ ఇవి పాజిటివ్స్ ఇవి నెగిటివ్స్ ఇవి చెప్పే బదులు నేను చూస్తున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ అనేది మాట్లాడతాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. సో బేసిక్గా హీరో వస్తే హీరో ఒక అనాథ. సో దొంగతనాలు చేస్తూ హెల్ప్ చేద్దామనే మైండ్ సెట్తోనే హీరో రైజ్ అవుతాడు. సో ఇది హీరో క్యారెక్టరైజేషన్. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ తెలిసిందే కదా, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు. ఆబ్వియస్గా బ్యూటీ వితౌట్ బ్రెయిన్స్ అనే కాన్సెప్ట్లో ఉంటుంది. అంటే అందంగా ఉంటుంది బట్ పెద్దగా బుర్రవాడదు, కానీ ఇంటెలిజెంట్లో ఫీల్ అవుద్ది. ఇది హీరోయిన్ క్యారెక్టర్. అండ్ ఇంకా విలన్ విషయానికి వస్తే విలన్ రెగ్యులర్ టెంప్లేటెడ్ విలన్. అంటే ఒక డ్రగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, దానికోసం ఒక ఊరిని ఆక్యుపై చేసుకుంటాడు. సో ఈ విలన్కి హీరోయిన్ కావాలి, హీరోయిన్కి సెక్యూరిటీ కింద వచ్చినాడు హీరో. ఇదే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వింటే మీకు ఏమర్థమైంది? అరే చాలా ఫిలిమ్స్లో ఉన్నాయి, చాలా రెగ్యులర్ ఫిలిమ్స్లో మనం వింటున్న కదే ఇది, ఇందులో కొత్తదనం ఏముంది అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఏమీ కొత్తదనం ఉండదు. అంటే ఇలాంటి ఫిలిమ్స్ వచ్చాయి, బట్ అంటే ప్రెజెంట్ చేసే విధానం వేరు. బట్ ఈ సినిమాలో డైరెక్టర్ ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. మనం ఇలాంటి కథలు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చూసుండేవాళ్ళం. అంటే ఇలాంటి కథలు ఆ 6-7 ఇయర్స్ బ్యాక్ బాగా ఆడేవి కూడా. సో కమర్షియల్ సినిమాస్ అనే టైటిల్తోని మంచి బూమింగ్లో ఉండేవి ఇలాంటి కాన్సెప్ట్స్. ఓవర్ ఏ పీరియడ్ ఏం చేస్తారు డైరెక్టర్స్, సేమ్ ఇలాంటి పాయింట్సే తీసుకొచ్చారు, బట్ డిఫరెంట్ వే ఆఫ్ ఫిలిం మేకింగ్ స్టైల్లో తెచ్చారు. లైక్ మోడిఫికేషన్, లేకపోతే సీన్స్ ఎలాబరేట్ చేయడం కానీ, లేకపోతే కథ చెప్పే విధానం కానీ ఇవన్నీ మారాయి. అలా మారుతూ మనం అట్ ప్రెజెంట్ ఈ అరాలో ఉన్నాం, వేర్ టెంప్లెట్ పాతదైనా చెప్పే విధానం, కథ చెప్పే విధానం కొత్తగా ఉండాలి. బట్ ఈ డైరెక్టర్ ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. నేను పాత కథే చెప్తాను, పాత ఫార్మాట్లోనే చెప్తాను, కొత్తదనమే లేదు అన్నట్టే చెప్పాడు సినిమా అంతా. అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రేమ్ అరే నిజం బాగా తీసాడు కదా, మంచి ఎగ్జైటింగ్గా ఉంది కదా అనే ఫ్రేమ్ ఎక్కడా లేదు. మొత్తం సినిమాలో చూసుకుంటే బాగా అనిపించేవి మైత్రి మూవీస్ వాళ్ళు ఖర్చు పెట్టిన మనీ కనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా గ్రాండ్ ఉంటుంది, చాలా అంటే ప్రతి రూపాయి కనిపిస్తుంది స్క్రీన్ మీద విజువల్గా, అంత ఖర్చు పెట్టారు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ అంటే హీరో నితిన్ కథకి ఎంత కావాలో అంతే చేశాడు. అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు. టెంప్లేటెడ్ హీరో, టెంప్లేటెడ్ హీరోయిన్, టెంప్లేటెడ్ విలన్. సినిమాని అంటే ఒక టెంప్లేటెడ్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చి దీనికి నా వే ఆఫ్ సినిమాటిక్ ఫీల్ యాడ్ చేస్తాను, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేస్తానని డైరెక్టర్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. సో ఏదైతే టెంప్లేటెడ్ స్క్రిప్ట్ తీసుకున్నాడో, ఏదైతే టెంప్లేటెడ్ ఫార్మాట్ తీసుకున్నాడో అదే ఓల్డ్ స్టోరీని అలానే దింపేశాడు. అంతకు మించి మనకి ఎక్కడ ఎక్సైట్మెంట్ ఫీల్ ఉండదు. అండ్ వెళ్ళే కొద్దీ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటని మీరు ఇట్టే గెస్ చేయగలరు, అంటే చాలా ఈజీగా గెస్ చేయగలరు. యూ కెన్ ప్రిడిక్ట్ క్లైమాక్స్ ఇది అవుద్ది, స్టార్టింగ్లోనే యూ కెన్ ప్రిడిక్ట్ దిస్ ఇస్ ద క్లైమాక్స్. ఇంకా మధ్యలో కొంచెం ఎమోషనల్ యాంగిల్ తెద్దామని చూశాడు. డేవిడ్ వార్నర్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. బట్ ఓకే, అదంతా ఇంట్రడ్యూస్ అయ్యి మనం కనెక్ట్ అవుతాం అనుకునే లోపే మొత్తం నీరు గారిపోయింది, అక్కడ ఏం లేదు. మొత్తం అంతా వేవ్ అలా కింద పడుతూనే ఉంటుంది. ఎక్కడ మనకి చాలు కొంచెం అయినా సాటిస్ఫై అయ్యాను కదా అని ఎక్కడ ఫీల్ ఉంటుంది. సో బేసిక్గా మాట్లాడాలంటే సినిమా అంతా డిసప్పాయింట్మెంటే. బట్ ఇంకేమన్నా కొంచెం యాడ్ ఆన్ చేసుంటే బాగున్నాను, లేకపోతే ఇంకొంచెం వేరే విధంగా డీల్ చేసుంటే బాగున్నాను. ఇంకొక మంచి పాజిటివ్ థింగ్ ఏంటంటే వెన్నెల కిషోర్ పంచ్ లైన్స్ అక్కడక్కడ సింగిల్ లైనర్ పంచ్ లైన్స్ అంటే తెగ పడిపోయిన అవుతాం అని చెప్పను, కానీ
నేను ఒక 2-3 చోట్ల జస్ట్ స్మైల్ అయితే ఇచ్చాను, అంటే దోస్ ఆర్ గుడ్. అండ్ ఇంకా వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్ వచ్చిన భీష్మలోనే ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి, అంటే సిల్లీ లాజిక్లెస్ డైలాగ్స్ ఉంటాయి, మనకు కొంచెం ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాం. బట్ ఈ సినిమాలో కూడా 2-3 అలాంటివి ఉంటాయి, కానీ ఎంటర్టైనింగ్గా ఫీల్ అవ్వం, ఎందుకంటే అవేం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. క్లైమాక్స్ యాజ్ యూజువల్గానే ఎండ్ అవుద్ది, యాజ్ యూజువల్గానే డేవిడ్ వార్నర్ ఎంట్రీ, ఇదంతా యాజ్ యూజువల్. ఇలాంటి రెగ్యులర్ సినిమాని పెట్టుకొని ఇలాంటి రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలింతో మళ్ళీ దీనికి లైక్ నెక్స్ట్ పార్ట్ ఉంది, బ్రదర్హుడ్ ఆఫ్ ఎ రాబిన్ హుడ్ అనేది ఏ కాన్ఫిడెన్స్ చేశారో మరి నాకు అర్థం కాలేదు. మేబీ ఆ కథ బాగుండొచ్చేమో, కానీ ఈ రిజల్ట్ బట్టి ఆ సినిమా వస్తుందో లేదో పక్కా గెస్ చేసేయచ్చు. యాజ్ ఆఫ్ నో మూవీ అయితే అంత కిక్ ఇచ్చే మూవీ కాదు, గుర్తుండిపోయే మూవీ కాదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిందా ఈ మూవీ, నిజంగా అసలు ఎంటర్టైన్మెంటే లేదేంటి అనే ఫీల్తోనే జనాలు బయటకు వస్తారు తప్ప ఓకే చూసేస్తాం అయిపోయింది నెక్స్ట్ అంటే నితిన్కి ఇది కూడా లేదు, నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కదా, 2 మంచి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు కదా, సో దాంతో కొంచెం సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే మూవీలో మ్యూజిక్ అస్సలు బాగోదు, ఎక్కడ మనకు గుర్తుండదు, ఎక్కడ మనం హై ఫీల్ అవ్వం, ఎక్కడ సెంటిమెంట్కి కనెక్ట్ అవ్వం, ఏది మ్యూజిక్ డజంట్ వర్క్. ఈవెన్ సాంగ్స్ ఆర్ లైక్ నాట్ ఎట్ ఆల్ గుడ్, అంటే హమ్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండానే ఉంటాయి, అంటే ముందే రిలీజ్ అయ్యే అవి కూడా గుర్తులేవు. అండ్ బాగా వైరల్ అయిన కొంచెం కాంట్రవర్షియల్ సాంగ్ అయిన అదిదా సర్ప్రైజ్, అందులో కొంచెం మోడిఫికేషన్స్ చేసి స్టెప్ని క్రాప్ చేశారు, సో దట్ ఈస్ ఏ సమ్వాట్ బెటర్ థింగ్ విచ్ దే డిడ్. అండ్ జీవి ప్రకాష్ కూడా ఒకేలే ఏముంది సినిమా నార్మల్గా ఉంది కదా, నేను మాత్రం ఎంతను కొట్టి ఎలివేట్ చేస్తాను అనుకున్నాడు ఏమో, కానీ మ్యూజిక్ కూడా అసలు బాగాలేదు. సో ఎవరైనా కొంచెం బాగా చేశారు అనుకుంటే నితిన్ క్యారెక్టర్ తగ్గట్టు చేశాడు, శ్రీలీల క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెనల్ కిషోర్ అక్కడక్కడ నవ్విస్తారు. అండ్ విలన్ పవర్ఫుల్గా చూపిస్తారు, బట్ ఏముండదు, మనకు అర్థమైపోద్ది ఓకే హీరో ఎలా అయినా హీరోనే కదా టాప్ అయ్యేది, ఎలా అయినా హీరోయే కదా ఓడిస్తాడనే సెన్స్లో అంటాం. అండ్ హీరోని చాలా ఇంటెలిజెంట్గా చూపిస్తూ ఉంటారు, అంటే ఎంత ఇంటెలిజెంట్ అంటే సీన్ అయిపోయాక చెప్తాడు నేను ఇది ముందే చేశాను అని. సో అలాంటి సీన్స్ ఒక 2-3 ఉంటాయి సినిమాలోని, అంటే ఏంటి నేను ముందే చేసేసాను నాకు ముందే తెలుసు, సో మీరేం టెన్షన్ పడొద్దని సీన్ అంతా అయిపోయిన తర్వాత హీరోని ఎలివేట్ చేయడానికి ఆ సీన్స్ వాడుతూ ఉంటారు, వేర్ దోస్ ఆర్ ఆల్సో డజంట్ వర్క్. ఇంకా గుడ్ థింగ్స్ అంటే చెప్పడానికి అది ఏముండాలి అని ఆలోచిస్తున్నాను. సో మొత్తం అంతా వెతికిన గుడ్ థింగ్స్ అంటూ పెద్దగా ఏం కనిపించలేదు, అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్లో అలా మంచిగానే ఎంత కావాలో అంతే చేశారు సినిమాకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డేవిడ్ వార్నర్ ప్రెజెన్స్ బాగున్నా స్క్రీన్ టైం చాలా తక్కువ, అండ్ ఒక గట్టిగా మాట్లాడితే 2 minutes ఉంటాడేమో, ఆ 2 minutes కూడా ఏదో రైవలరీ ఉంది అనేటట్టు చిన్న క్లిఫ్ హ్యాంగర్ వదులుదాం అనుకున్నారు, బట్ మనకంత సాటిస్ఫై అయ్యి బయటికి అయితే రాము. అండ్ సో ఓవరాల్గా మాట్లాడాలంటే నితిన్ అన్న కంబ్యాక్ పక్కా ఇవ్వాలి, కానీ ఈ సినిమా అయితే కంబ్యాక్ ఫిలిం కాదు. సో హోప్ నెక్స్ట్ ఫిలిమ్స్తో మంచి కంబ్యాక్ ఇస్తాడు అనుకుందాం. సో సినీ సంఘం నుంచి రాబిన్ హుడ్కి ఇచ్చే రివ్యూ 2. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ సంఘం.